ప్రజలకు శివగాడి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం దెయ్యాల వేటగాళ్ళు. గురుజీ, అసలు దెయ్యం అంటే ఏంటి? దెయ్యం అంటే ఉంటాయంటారు కానీ ఎక్కడ కనిపించవు. 2000 రూపాయల నోట్ల లాగా. ఎగ్జాక్ట్లీ. వస్తుందంటారు కానీ రాదు. ప్రత్యేక హోదాలా? జనరల్గా దెయ్యాలు ఇలా సడన్ గా వచ్చి భయపెడుతుంటాయి. కానీ మన యూట్యూబ్ లో దెయ్యాలు మాత్రం కెమెరా ముందుకు వచ్చిన కొత్త హీరోయిన్లా సిగ్గుపడుతూ ఉంటాయి. ఈ మధ్య వీటికి వ్యూస్ ఎక్కువ వస్తుండడం వల్ల శ్మశానాల్లో రాత్రులు రగులుతుంది మొగలపోతే సాంగ్ కి డాన్స్ వేసుకుంటున్న దెయ్యాలని రెంట్కి తీసుకొచ్చి మరి వీడియోస్ చేస్తున్నారు మన గోస్ట్ హంటర్లు. ఎలా అయితే తడి చెత్త పొడి చెత్త వేరుగా పడేసినా తీసుకెళ్లే లారీలో కలిపే తీసుకెళ్తారో అలానే యూట్యూబ్ లో గోస్ట్ హంటింగ్ ఛానల్స్ చాలా ఉన్నా వాటన్నిటిలో ఉండేది ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్. సో కళ్ళల్లో హార్ట్ అటాక్ తెప్పించే వీళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయో చూడండి. వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న క్షమాపణ. ఎలా కొరికిన ఇయర్ ఫోన్స్ లో ఎమినెం సాంగ్స్ వింటున్నా నేను అనుకోకుండా మైక్ మీద అడుగేయడం వల్ల అది దోబింది. సో ఈ వీడియో ఇంకో చిన్న మైక్ లో రికార్డ్ చేయడం వల్ల నా గొంతు ఇనప పైపున 25వ నంబర్ హాక్సా బ్లేడ్ తో కట్ చేస్తున్నట్టు గరగరమని అనిపిస్తే దయచేసి క్షమించేసేయండి. Charlie, are you here? Charlie, are you here? Are you here? చార్లీ వచ్చింది. అయితే వెళ్ళి ఏంటి ఇలా పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయా? అయినా ఇవన్నీ ఎవరు నమ్ముతారులే. ఇది నిజమని నమ్మారంటే వాళ్ళ మస్తిష్కం మైదా పిండితో చేసిందే ఉంటుంది. మిలియన్స్లో వ్యూసా? ఇదేదో బాగుందే, మనం కూడా ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ గేమ్ ఆడబోతున్నాం. చూద్దాం ఆ చార్లీగాడి ఆత్మ మా రూమ్లో కూడా ఉందో లేదో. చార్లీగా ఎక్కడే ఉన్నావా? చూసారా ఫ్రెండ్స్, ఆ చార్లీగాడు మా రూమ్లో కూడా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసి చూద్దాం. మళ్ళీ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి రూమ్ రెంట్లో షేర్ అవుతానండి. చార్లీగా ఎక్కడే ఉన్నావా? చూసారా మళ్ళీ ఇక్కడ. గురుజీ, కెమెరా అటుపక్క తిప్పడం మర్చిపోయావు. తన సమస్య ఏందో మనకు తెలియదు కాబట్టి కనుక్కునే ప్రయత్నం అయితే నువ్వు చేయవు. బ్రతికున్నప్పుడు సమస్యలు తీర్చడానికి బంధుమిత్రులైనా వస్తారో లేదో కానీ చచ్చిపోతే మాత్రం ఇలాంటి గోస్ట్ హంటర్లు మాత్రం ఖచ్చితంగా వస్తారు. కాకపోతే సమస్యలు తీర్చడానికి కాదు, కంటెంట్ కోసం. ఇక్కడ మీ సమస్య ఏమైనా ఉంటే చెప్పండి. సమస్య ఏంటంటే సమస్యలు ఉన్నాయని చచ్చిపోతే సచ్చాక కూడా ప్రశాంతంగా ఉండకుండా రోజుకో గోస్ట్ హంటర్ వచ్చి ఎందుకలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? సో జనాలు దెయ్యాలని చూసి అయ్యో బాబోయ్ అన్నం మానేసి అయ్యో పాపం అంటున్నారు మీరు పెట్టే టార్చర్కి. ఏం లేదా? అబ్బో కమలాసన్. వినేవాడు వీపీ అయితే ఋషికొండ మీద ఋషులు తిరగడం వల్ల ఋషికొండగా పేరు వచ్చిందన్నారంట. చూడు భయ్యా, గోస్ట్ హంటింగ్ వీడియోస్ చేస్తే నిజం దెయ్యాలను చూపించి చేయండి. లేదా ఆ 10 రూపాయల ఎడిటర్కి ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. లేకపోతే ఇదిగో ఇలా ఆషాఢ మాసం ఆఫర్లో కట్ చేయాల్సిన మొక్కల్ని నాలాంటి వాడి కోసం ఉంచేస్తారు. అదేంటి భయ్యా, బిగినింగ్లో సమస్య తీర్చేస్తున్నావు, ఇప్పుడేమో కత్రినా కైఫ్ కోసం లోపలికి వెళ్తే కత్రపాప కనిపించినట్టు అలా పరిగెట్టుకొచ్చేసావు. దెయ్యాలను పిలవడానికి వీళ్ళు ఆడే ఇంకో బొంగులో ఆట బ్లడీ మ్యారీ. ఓ, ఇలా పిలిస్తే ఆత్మలు వస్తాయా? ఇదేదో బాగుందే. ఒక్క నిమిషం. బ్లడీ మేరీ. నన్నెందుకు పిలిచావురా? ఏం లేదండి, ఒక చిన్న డౌట్. మీరు సింగిలా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బా ఎక్కడో తయారయ్యాలండి, చెప్పండి మీరు సింగిలా? అవును. అయితే ఏంటి ఇప్పుడు? లడ్డు కావాలా నాయనా? మింగిలవుదామా? సారీ, మీరు దెయ్యం కదా, మింగిలవుదామా? 346 minutes later. యూజువల్లీ సినిమాల్లో దెయ్యాలని కంట్రోల్ చేయడానికి సపరేట్ ఆయుధాలు, మంత్రగాళ్ళు, ఇలా చాలా కష్టమైన ప్రాసెస్. కానీ మన యూట్యూబ్లో దెయ్యాలను ఎలా కంట్రోల్ చేస్తారంటే ఎస్, జీర్ణించుకోవడం జర కష్టమే. 10 రూపాయల పాల ప్యాకెట్, 5 రూపాయల కేక్ ముక్కతో కంట్రోల్ చేస్తారనమాట. గాయ్స్, ఫస్ట్ టైం నా జీవితంలో మీరే చూడండి, పాలు లేవు. దెయ్యాలు మరీ ఇంత దిగజారిపోతాయి అనుకోలేదు. నా జీవితంలో నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఏం పర్ఫార్మెన్స్ భయ్యా. కిడ్నీలో రాళ్ళు కంకర రాళ్ళు అయిపోయి ఈ పర్ఫార్మెన్స్ చూసాక RRRకి ఆస్కార్ వస్తుందో లేదో కానీ నీ పర్ఫార్మెన్స్ చూస్తే ఆ ఆస్కార్ వాళ్ళు అర్జెంటుగా తత్కాల టికెట్ బుక్ చేసుకుని మరీ ఇండియాకి వచ్చి ఆస్కార్ పైన నిన్ను కూర్చోబెడతారు. చేతబడి చేసేవాడు నన్ను పట్టుకున్నాడు, చివరికి వాణ్ణి నేను పట్టుకున్నాను. ఇది నాకు మాత్రమే తేడా కనిపిస్తుందా అందరికీనా? ఏమోలే.
వాడి మీద నేను విసిరేస్తాను నిమ్మకాయ, అప్పుడు నీ పూజ అంతా చెడిపోద్ది అని బెదిరించాను. అలా బెదిరించగా ఆ రూమ్ గదిలోంచి అయితే పూజ మధ్యలో ఆపేసి ఆడేటో వెళ్ళిపోయాడు. వీడియోకి దెయ్యం చాలా దిగజారిపోతుంది. ముందు కనీసం 10 రూపాయల పాల ప్యాకెట్కైనా కన్విన్స్ అయింది, ఇప్పుడు మరీ రూపాయి నిమ్మకాయక. ఇప్పుడు వాళ్ళు లేకపోయినా అక్కడ ఒక ఆత్మ ఉంటుంది తెలుసా? ఇంకెందుకు, వాళ్ళిద్దరు లివింగ్ లో ఉంటారని చెప్పి అక్కడ. అది ఇక్కడ నివసిస్తున్న ఆత్మ. అది ఆత్మని వీడు పట్టుకొని ఓ లివింగ్ లోనే ఉంటారంట. ఇక్కడ చాతపడ్లు చేస్తున్నారు అనమాట. ఊరి ప్రజల్ని చాలా మందిని చంపేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అనేది తెలియదు. వాళ్ళే పట్టుకొని కట్టేసి కొట్టి మరీ అడిగించాలని చెప్పి నేను వచ్చాను. వాళ్ళు నన్ను అడిగారు. ఆ ఊరు మినీ సైజ్ మార్వెల్ యూనివర్స్ అనమాట. ఏం ప్రాబ్లం వచ్చినా వీళ్ళనే కాంటాక్ట్ అవుతారు. ఎందుకంటే ఈయన హల్క్ పైరేటెడ్ వెర్షన్ మిల్క్ అండ్ ఈయన ఐరన్ మ్యాన్ లైట్ వెర్షన్ కాపర్ మ్యాన్. మిల్క్ కాపర్ మ్యానా? అవేం పేర్లు గురించి? ఈయన పార్ట్ టైం పొద్దున్నే గేటుకి కట్టేసిన బొట్టులో పాల ప్యాకెట్లు కొట్టేస్తుంటే ఈయన కాపర్ వైర్లు కొట్టేస్తుంటాడు. అందుకే మిల్క్ కాపర్ మ్యాన్. గురుజీ డైలాగ్ అదిగేలేదు. వీళ్ళు చేసేదానికన్నా కాదులే. మంత్రగాడు మీకన్నా రిచ్ అనుకుంటా భయ్యా, 4 నిమ్మకాయలు తెచ్చుకున్నాడు. ముగ్గు కూడా చాలా హడావిడి వేసినట్టున్నారు. లాస్ట్ టైం చాలా క్లియర్గా ఉన్నది ముగ్గు. మనోడికి ముగ్గు నచ్చలేదంట, డిసప్పాయింట్ అయ్యాడు. చెరిపేసి నువ్వు 30 చుక్కలు ముగ్గేసి ఇచ్చే భయ్యా, మంత్రగాడు చూసాక నచ్చిందనుకో ఆ ముగ్గులో ఉండే నిమ్మకాయలతో నీకు నిమ్మరసం తీసిస్తాడు. దయ్యం ఈసారి ఇక్కడ ఉంటే మాత్రం నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవు. చంపేస్తాను నేను. మేము ఏంటి భయ్యా చంపేస్తావా? సచ్చాక దెయ్యం అయితే దెయ్యం అయ్యాక కూడా చంపేస్తావా? గురుజీ ఇప్పుడు మనిషి చేస్తే దెయ్యం అవుతారు, మరి దెయ్యం చేస్తే ఏమవుతారు? ఇదిగో ఇలాంటి గోస్ట్ అంటర్లు అవుతారు. అరే చచ్చిపోతావు దయ్యం. ఆడ దయ్యమేనా మగ దయ్యం అలా ఆయన కోట తీసావా? ఆడ దయ్యం గొంతు. చూడు భయ్యా, నేను ఆల్రెడీ చెప్పింది అయినా నీకు సూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సొల్లు సందు చివరి వరకు చెప్పొచ్చు, సోలార్ సిస్టమ్ చివరి వరకు చెప్పకూడదు. 2009 ఫినిష్ అయిన టైం బ్రో. అంటే సేమ్ మన ఏజ్. అలా ఎలా డిసైడ్ చేసావు భయ్యా దెయ్యం ఏజ్? ఇప్పుడు ఏదైనా ఇంట్లో పాత పేపర్లు కాయిన్లు ఉన్నాయనుకో, సో మీ లెక్క ప్రకారం ఏంటంటే, సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దెయ్యం ఉన్న ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యాన్ తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. సో ఆ దెయ్యం ఇప్పటివరకు ఫ్యాన్ వేసుకొని రెస్ట్ తీసుకొని వెళ్ళింది అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దెయ్యం తాలూకా వస్తువులు ఉన్నాయి. ఈ కాయిన్ ఒకటి దొరికింది ఫ్రెండ్స్. ఇది 1976 సంవత్సరం ఉంది ఫ్రెండ్స్. సో ఆ దెయ్యం 1976 నుంచి ఇక్కడే ఉంటుంది అనుకుంటా. అండ్ దెయ్యాలు మనకి తెల్లగా కనిపిస్తాయి కదా భయపడడానికి, దానికి కారణం ఇదిగోండి, అవి పౌడర్ వాడుతున్నాయి అనుకుంటా. సో అందువల్ల అవి తెల్లగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దెయ్యం వాడుతున్న కడ్రాయర్ ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దెయ్యాలు కడ్రాయర్లు కూడా వాడుతున్నాయి. యూట్యూబ్లో చాలామంది చెప్పడం చూశాను. రీసెంట్గా నేను గూగుల్ కూడా సెర్చ్ చేశాను దాని గురించి. చాలా గేమ్ డేంజరా కాదని అడిగితే గూగుల్లో కూడా ఆ డేమ్. సరే కానీ ఆ చేత్తో గాల్లో ఏదో ముగ్గేస్తున్నావు ఏంటి భయ్యా? ఓ యాటిట్యూడా? సరే రజనీకాంత్ గారి సినిమా రిపీటెడ్ మోడ్లో చూసావు కదా, అందుకే ఆ యాటిట్యూడ్ సేమ్ అలా దించేస్తున్నావు. భాష, ఈ భాష 100 సార్లు చెప్పినా ఒక్కసారి చెప్పినట్టు. వీడియో క్లోజ్ చేసే ముందుగా, శివ ఈ రోజు నన్ను శ్మశానానికి షాపింగ్కి తీసుకెళ్తా అన్నావు. మీ అబ్బాయిలంతా ఇంతే, దెయ్యాలు పడే వరకు వెనకబడతారు, పడిన తర్వాత పట్టించుకోరు. ఉండవే వస్తాను, క్లోజ్ చేసి వస్తాను. ఆ లైక్ సబ్స్క్రైబ్ లాంటివి ఏమైనా ఉంటే చేసేయండి. వస్తున్నా. ఈడేంట్రా కొత్త వీడియో పడతాడు అనుకుంటే మళ్ళీ పాత వీడియోనే పెట్టాడని నన్ను తిట్టుకోకండి. కొన్ని దుష్ట శక్తుల కారణం వల్ల ఈ వీడియో ఎగిరిపోవడం జరిగింది. సో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. కొత్త వీడియో 2 days లో వచ్చేస్తుంది. సారీ. సో ఈ రోజు ఇంతే ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయడం మర్చిపోండి. అండ్ ఈ సాఫ్ట్వేర్ ని ఫ్రీగా పొందొచ్చు అంటున్నారు, పట్టించుకోకండి. అండ్ వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ దగ్గర ఉండే 10 పరక పోగొట్టుకోకండి.